డైరీ ఫామ్ అనగానే మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్ రోల్ పోషిస్తుంది. చాలామంది మేనేజ్మెంట్ ఏంటంటే అని అడుగుతున్నారు. సింపుల్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఫీడింగ్. మనం ఏం ఫీడ్ పెట్టాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దూడకు ఒక రకమైన ఫీడింగ్ ఇవ్వాలి. ప్రెగ్నెంట్ ఉన్నటువంటి గేదెకు ఒక రకమైన ఫీడింగ్ ఇవ్వాలి. పాలిచ్చేదానికి ఒక రకంగా ఫీడ్ ఇవ్వాలి. సో దేనికి ఎలా ఫీడింగ్ ఇవ్వాలనేది నేర్చుకోవాలి. దాంతోపాటు హౌసింగ్. సో సమ్మర్లో ఎలా హౌసింగ్ మెయింటైన్మెంట్ చేయాలి, వింటర్లో ఎలా చేయాలి, అదేవిధంగా రెయినీ సీజన్లో ఎలా మెయింటైన్ చేయాలనే దాని గురించి కూడా హౌసింగ్ విషయంలో మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు బ్రీడింగ్. సో బ్రీడింగ్ అంటే ఏంటంటే ఏ టైంలో ఎదకొస్తాయి, ఎద లక్షణాలు ఏంటి, ఎప్పుడు దేంతో సెమన్ చేయించాలి లేదా న్యాచురల్ సర్వీస్ చేయించాలి అనే విషయాలు తెలుసుకోవడం కూడా బ్రీడింగ్లోకి వస్తుంది. లాస్ట్ అతి ముఖ్యమైనది ఏంటంటే డిసీజ్ మేనేజ్మెంట్. సో డిసీజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఏ టైంలో ఏ వ్యాధులు వస్తాయి, ఎప్పుడు డీవార్మింగ్ చేయాలి, ఎప్పుడు వ్యాక్సినేషన్ చేయాలి, ఇలాంటి విషయాల మీద సాధారణంగా మనకు అవగాహన అయితే ఉండాలి. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే రీసెంట్లో యాడ్ అవుతుంది ఏంటంటే మార్కెటింగ్. సో మనకి ఏ టైంలో మన మిల్క్ వస్తుంది, ఏ టైంలో మిల్క్ తక్కువ ఉంటుంది, ఏ టైంలో మిల్క్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, సో ఏ ఏరియాలో మిల్క్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఏ విధానం ద్వారా మనకు ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, దీని గురించి కూడా ఒక అనాలైసిస్ చేసుకొని ఇవన్నీ మెయింటైన్ చేసినప్పుడే డైరీ ఫామ్ అయితే సక్సెస్ అవుతుంది అన్నమాట. సో వీటి గురించి అవగాహన లేకుండా మీరు డైరీ ఫామ్లోకి వెళ్తే ఖచ్చితంగా నష్టపోయేటువంటి ప్రమాదం అయితే ఉంది. ఈ 4 విషయాల్లో లేదా ఈ 5 విషయాల్లో దేని గురించి అయినా మీకు నాలెడ్జ్ లేకపోతే ఖచ్చితంగా ట్రైనింగ్కి వెళ్ళండి, లేదంటే డాక్టర్స్ని కలవండి, లేదంటే ప్రొఫెసర్లను కలవండి, ఇట్లా తెలుసుకోండి. సో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకుండా మాత్రం మీరు కనుక డైరీ ఫామ్కి వెళ్తే ఒక రూట్ మ్యాప్ లేకుండా ఏమంటారు, మన దగ్గర గూగుల్ మ్యాప్స్ లేకుండా ఏదో ఒక ఊరికి వెళ్ళినట్టు అనమాట. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఏం వెళ్తుందో తెలియదు, ఎక్కడ కొండ ఉంటుందో తెలియదు, ఎక్కడ లోయ ఉంటుందో తెలియదు. డైరీ ఫామ్ కూడా అంతే. మీకు సరైన అవగాహన లేక సడన్గా లోయ వస్తుంది, సడన్గా కొండ వస్తుంది, దాన్ని ఎక్కలేరు, దీనిలో పడిపోతారు. సో ఇలా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.